అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. పవిత్ర జలం. గోపాలపురం జమీందారు రత్నభూషణం తన పంట పొలాలు చూసుకోవడానికి గ్రామం వెళ్ళాడు. అతని పొలాలను రామయ్య అనే రైతు సాగు చేస్తాడు. ఆ పొలాలలో పండే ధాన్యం రామయ్య ఇంటనే నిల్వ ఉంటుంది. రామయ్య ఇంటి పక్కనే జమీందారు బస చేసే ఇల్లు ఉన్నది. రామయ్య కూతురు శాంత జమీందారుకు భోజనం ఏర్పాట్లు చేసింది. ఆమెను చూసి రత్నభూషణం ఆశ్చర్యపోయాడు. శాంత చాలా అందగత్తె. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమెను పెళ్లాడాలన్న కోరిక జమీందారుకు బలంగా కలిగింది. ఆ సంగతి అతను రామయ్యతో అన్నాడు. జమీందారు మాట విని రామయ్య తెల్లబోయాడు. జమీందారు అప్పటికే 2 పిల్లల తండ్రి. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అన్నాడు రామయ్య ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. అర్థం కావడానికి ఏమున్నది? శాంతను నా 2వ భార్యగా చేసుకుంటాను అన్నాడు రత్నభూషణం. నేను పేదవాణ్ణి అన్న అలుసుతో ఈ మాట అన్నారు. ఇది భావ్యం కాదు. ఈ సంగతి ఇంతటితో వదిలేయండి అన్నాడు రామయ్య. జమీందారుకు అహంకారం పొడుచుకు వచ్చింది. తనకు 2వ భార్యగా కూతురినీయటానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఈ రామయ్యకు బాగా పొగరు పట్టింది. రామయ్యను అడిగేదేమిటి? అతను ఒంటరిగా చూసి శాంతకే తన కోరిక చెప్పాడు. శాంత బెదిరిపోయింది. రత్నభూషణం ఆమె చేయి పట్టుకోబోతుండగా శాంత అంటూ ఒక యువకుడు వచ్చాడు. బావా, ఎప్పుడు వచ్చావు అన్నది శాంత. రత్నభూషణం ప్రశ్నార్థకంగా చూడడం గమనించి శాంత అతనితో, ఇతను మా మేనబావ. పేరు మాధవరావు. పట్నంలో చదువుకుంటున్నాడు. కానీ వీళ్ళది కూడా ఈ ఊరే అన్నది. రత్నభూషణం మాధవరావు వంకే చూస్తూ వెళ్ళిపోయాడు. మాధవరావుకు శాంతనిచ్చి పెళ్లి చేసే ఆలోచన అదివరకే జరిగిపోయింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న శాంత తన చెల్లెలి ఇంట అడుగుపెడితే సుఖపడుతుందని రామయ్య ఉద్దేశం. ఆ సాయంకాలం దీపాలు పెట్టాక రత్నభూషణం మరొకసారి శాంతను ఒంటరిగా కలుసుకొని తనను పెళ్లాడమని బలవంత పెట్టాడు. శాంత అతనికి అందకుండా తప్పించుకుని పారిపోయింది. రత్నభూషణానికి కోపం ఎగదన్నింది. అతను బలంగా దీపాన్ని కాలితో తన్ని బయటికి వెళ్ళిపోయాడు. దీపంలో ఉన్న నూనె ఒలికి అంటుకున్నది. క్షణాల మీద రామయ్య ఇల్లు అంటుకొని కాలిపోసాగింది. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు వచ్చి మంటలు ఆర్పారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందని శాంత రామయ్యకు, మాధవరావుకు చెప్పింది. రత్నభూషణం గ్రామ పంచాయతీని సమావేశపరిచి రామయ్య ఇంట భద్రపరిచిన తన పంట తగలబడిపోయినందుకు రామయ్య మీద వ్యాజ్యం తెచ్చాడు. పంచాయతీ పెద్దలు విస్తుపోయి, మీ పంటతో పాటు అతడి ఇల్లు కూడా కాలిపోయింది కదా, మీ పంటను తీసుకురమ్మంటే ఎక్కడి నుండి తీసుకురాగలడు? మీరు పంట విషయం మరిచిపోవడం బాగుంటుంది అన్నారు. నా పంట పోతే ఎలా ఊరుకుంటాను? నా పంట నాకు అప్పగించవలసిన బాధ్యత అతని మీద ఉన్నది కదా అన్నాడు రత్నభూషణం. గ్రామ పెద్దలు చేసేది లేక రామయ్యను పిలిపించారు. రామయ్య పంచాయతీకి బయలుదేరబోతూ శాంత చేతిని మాధవరావు చేతిలో పెట్టి, నాయనా, శాంత కోసమే రత్నభూషణం ఈ ఎత్తు ఎత్తాడు. నేను ఏమైనా పర్వాలేదు, శాంతను జాగ్రత్తగా చూసుకో అన్నాడు. మావయ్య, నువ్వు పంచాయతీకి పద, మేం కూడా వెనకనే వస్తాం అన్నాడు మాధవరావు. వద్దు నాయనా, ఏ కర్రను నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది అని రామయ్య వెళ్ళిపోయాడు. రామయ్య వెళుతూ వెళుతూ అన్న మాటతో మాధవరావుకు ఒక ఆలోచన కలిగింది. అతను పట్నంలో చదువుతున్నది రసాయన శాస్త్రం. ఒక రసాయన ప్రయోగంతో రామయ్యను జమీందారు బారి నుంచి కాపాడవచ్చునని అతనికి తోచింది. వెంటనే అతను తాను చేయతలుచుకున్న ప్రయోగానికి అవసరమైన పరికరాలు సిద్ధం చేయించుకుని శాంతను వెంటబెట్టుకుని పంచాయతీ జరిగే చోటికి వెళ్ళాడు. వాళ్ళు అక్కడికి చేరేసరికి రత్నభూషణం తనకు శాంతనిచ్చి పెళ్లి చేస్తే రామయ్య మీద వ్యాజ్యం ఉపసంహరించుకుంటానని రాజీబేరం చేస్తున్నాడు. మాధవరావు పంచాయతీ సభ్యులకు నమస్కరించి, ఒక్కసారి శాంత చెప్పేది కూడా వినండి అన్నాడు. శాంత జరిగిందంతా వివరించి చెప్పింది. కానీ రత్నభూషణం అదంతా అబద్ధం అనేశాడు. పంటను ఎక్కడో దాచి కాలిపోయినట్టు రామయ్య, శాంత నాటకం ఆడుతుండవచ్చు అని కూడా రత్నభూషణం ఆరోపించాడు. మాధవరావు పెద్దలతో, నిజం ఇలా తెలీదు. నేరం చేసినది రామయ్య, శాంత, జమీందారులో ఎవరో తేల్చే భారం దేవుడి మీద వేద్దాం. వారి ముగ్గురి పేర్లు 3 కాగితాల మీద రాసి దానిమీద దేవుడి అభిషేక జలం చల్లితే నేరం చేసినది ఎవరనేది బయటపడవచ్చు అన్నాడు. అతను చెప్పిన పద్ధతిలో నేరం నిరూపణ అవుతుందని ఎవరికీ నమ్మకం లేదు.
అయినా అలా చేసి చూడడానికి ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. అలా నేరం రుజువు కాదన్న దృఢ నమ్మకంతో జమీందారు మాధవరావును మరింత గట్టిగా బలపరిచాడు. మాధవరావు వెళ్లి ఆలయం నుంచి అభిషేక జలం తెచ్చాడు. తరువాత అతను 3 కాగితం ముక్కలు తీసి వాటి మీద 3 పేర్లు రాశాడు. గ్రామ పెద్ద ఉద్దరినితో అభిషేక జలాన్ని 3 కాగితాల మీద కొద్ది కొద్దిగా రాల్చాడు. అద్భుతంగా రత్నభూషణం పేరు ఉన్న కాగితం ఒక్కటే భగ్గున మండింది. అందరూ హాహాకారాలు చేశారు. రత్నభూషణం హడలిపోయి తన తప్పు ఒప్పుకున్నాడు. పంచాయతీదారులు అతని చేత రామయ్యకు నష్టపరిహారం ఇప్పించారు. రామయ్య ఆ డబ్బుతో శాంతను మాధవరావుకిచ్చి పెళ్లి చేశాడు. తరువాత శాంత తన మొగుణ్ణి జమీందారు పేరున్న కాగితం మండటానికి ఏం చేశావు అని అడిగింది. పంచదార సురేకం కలిపి పూసిన కాగితం మీద జమీందారు పేరు రాశాను. అభిషేక జలంలో గంధకి క్లామం కలిపాను. ఆ ఆమ్లం ఆ కాగితానికి తగలగానే మండింది. మిగిలిన 2 మామూలుగా కాగితాలే, అందుచేత అవి మండలేదు అన్నాడు మాధవరావు. ఇంతటితో ఈ కథ ముగిసింది. తిరిగి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.